సగ్గుబియ్యం పెనుగులు వేసుకుందామా? అయితే వచ్చేయండి. ఇంగోండి, ఇక్కడ అయితే నేను 1 కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. దాన్ని నీట్గా 2 టైమ్స్ అయితే వాష్ చేసేసేయండి. 1 కప్పు సగ్గుబియ్యంకి 1 కప్పు పెరుగు పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంచెం పుల్ల పెరుగు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. 1/2 కప్ వాటర్ అయితే వేసి ఒక 4 to 5 hours అయితే నానపెట్టండి. సగ్గుబియ్యం స్మూత్గా అవుతాయి కదా. ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యంకి అయితే 1 కప్పు బియ్యం పిండి అనమాట. దీంట్లోనే కొంచెం ఆనియన్, కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ 2 స్పూన్స్ మామూలుగా యాక్చువల్గా అయితే మైదా వేస్తారు. నేను దానికి ఆల్టర్నేటివ్గా గోధుమ పిండి అయితే వేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, ఏం డిఫరెన్స్ లేదనమాట. కొంచెం హెల్తీ వర్షన్ చేసుకున్నా అంతే. ఇంకోండి, ఇలాగా పకోడీ పిండిలా, గట్టి పకోడీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి, లేకపోతే నూనె పీల్చేస్తాయి సుమా. చాలా కేర్ఫుల్గా కలుపుకోవాలన్నమాట. ఇక్కడైతే కొంచెం తడి చేసుకుంటూ నీట్గా అయితే నేను వేసేస్తున్నాను. ఫస్ట్ వేయంగానే అయితే మిక్స్ చేయకండే, మొత్తం చిదిరిపోతాయి. కొంచెం అవి కాలిన తర్వాత తిప్పుకుంటే నీట్గా అయితే పునుగులు ఫ్రై అవుతాయి అన్నమాట. అసలు వంట సోడానే వేయక్కల. పైన ఎంతో క్రిస్పీగా, లోపల అయితే స్మూత్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ పునుగులతో నాకు చిన్న మెమరీ కూడా ఉందండి. నా చిన్నప్పుడు మా నానమ్మ అయితే మేము స్కూల్ నుంచి వచ్చేసరికి సగ్గుబియ్యం నీట్గా పెరుగులో నానపెట్టి ఉంచేవాళ్ళు అనమాట. మాకు సగ్గుబియ్యం పునుగులు వేసి ఇవ్వటానికి, స్నాక్స్కి అనమాట. వేసిస్తే చక్కగా వేడివేడిగా అలా తింటూ ఉండేవాళ్ళం. ఎక్స్పెషల్లీ వర్షం పడినప్పుడు అయితే ఇంకా చెప్పక్కల్లా నా భూతో నా భవిష్యత్ అంతే. ఇంకా మాటల్లోనే ఈ పునుగులు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకా టేస్ట్ చూడటమే ఆలస్యం. నేను టేస్ట్ చూడటానికి అయితే నేను సిద్ధం. మీకు కూడా టేస్ట్ చూడాలని ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేయండి మీ ఇంట్లో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.